హలో, వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై సుధా. ఈ వీడియోలో మనం పచ్చి పులుసు చేసుకుందామండి. రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు. దీనికి మనం ఉల్లిపాయలు తీసుకోవాలి. నాకు చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. అలాగే పెద్ద ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయలని ఇలా స్లిట్ చేసి పొడవుగా కట్ చేసుకోండి. కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. అలాగే చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకోవాలి. కాకపోతే నాకు ఇక్కడ చింతపండు పేస్ట్ ఉంటుంది కాబట్టి నేను పేస్ట్ తోటి చేస్తున్నా. ఒక చిన్న గరిటెడు తీసుకుంటున్నానండి, ఇంకొంచెం తీసుకుంటాను. ఇందులో నీళ్లు వేసి పల్చగా చేసి పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, మనం పులుపు సరిపడా మనకు ఐడియా ఉంటుంది కదండి. సో దాన్ని పల్చగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు అంత క్వాంటిటీ సరిపోదనిపిస్తోంది. సో నేను ఇంకొంచెం చింతపండు తీసుకొని నీళ్ళల్లో చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకుందామండి. మనం తీసుకున్న ఉల్లిపాయలను బట్టి కొంచెం నూనె ఎక్కువ తక్కువలు చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మొదటగా కొద్దిగా మినప్పప్పు వేసుకోండి. మినప్పప్పు మంచి వాసన ఇస్తుంది కదా, దానికోసం ఆవాలు, ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర అండి, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిపులుసుకి చింతపులుసు కదా, కొంచెం జీలకర్ర ఎక్కువ పడితే బాగుంటుంది. సో ఈ జీలకర్ర కూడా వేసి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మొదట వేసేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో వేయితే మనకు ఆ కారం వస్తుంది. ఇక్కడ కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను, కానీ లేకపోతే 2-3 మిరపకాయలు చాలు. అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసేసుకొని కొద్దిగా కలపండి. ఇవి కొంచెం వేగాలి కదా, దానికోసం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, ఆ తర్వాత మనం సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. చింతపండు పులుసు కదండి, కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. చూసుకొని వేసుకోండి. ఒకసారి మీరు వేసి కలిపేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. సో ఐడియా ఉంటే వేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువ వేసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది, మరి ఎక్కువ వేయించేసేయకండి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న చింతపండు రసంను కూడా వేసేసుకోవాలి. ఇది కూడా వేసి శుభ్రంగా కలిపేసి 1 నిమిషం పాటు మనం వెయిట్ చేసుకుంటే చాలండి. ఇది ఎక్కువ నొరగొచ్చేంత ఉడకనక్కర్లేదు, మరీ తెరలేలాగా ఉడికించకండి. జస్ట్ కొంచెం వేడెక్కితే చాలన్నమాట. మనకు మరీ ఉడికినా బాగుండదు. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. మనం ఇందులో బెల్లం ఆప్షనల్ అండి. బెల్లం నాకు కొంచెం తీయగుంటే నచ్చుతుంది కాబట్టి మాకు అలవాటు అయిపోయింది, అందువల్ల నేను కొంచెం బెల్లం వేసి కలుపుకుంటున్నా. మీకు అట్లా నచ్చుతుంది అంటే వేసుకోండి, లేదు మీకు పుల్లగానే నచ్చుతుంది అంటే మీరు బెల్లం వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు ఒక్కసారి కొంచెం టేస్ట్ చూసుకున్నారంటే అన్నీ సరిపోయినాయి అనిపిస్తే డన్ అండి. ఇక్కడితో మీ పచ్చి పులుసు రెడీ అయిపోయినట్లే. ఇక్కడ మనం కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందామండి. ఇందులో కొత్తిమీర కూడా చల్లుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని డిష్ అవుట్ చేసుకొని మనం అన్నంలో, సంకటి, లేదు ఉప్మా, పొంగల్, వీటిలో దేనిలో అయినా కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ.